స్టోరీ ఆఫ్ 3 హార్ట్స్ లవ్. ఈ కథ చెప్పే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ప్రేమించి ప్రేమని చెప్పలేక మీలోనే దాచుకున్నారు? ప్రేమించి మోసపోయి తప్పు నాది కాదు అనుకుని పిచ్చివాళ్ళుగా మారిన వాళ్ళని ఎవరినైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నా పేరు దివ్య. ఇది నా కథ. అదిగో మా బావ శ్రీకర్. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా బావని నాతో పాటే చదివిస్తుంది. మా బావ వాళ్ళది ఒక చిన్న గ్రామం. ఇంకా బావేమో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. ఇంకా ఇది భాగ్య. నాకు బావకి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. ఒక రోజు పొద్దున్నే లేచి హాల్లోకి వెళ్లేసరికి చాలా మంది నన్నే చూస్తూ ఉన్నారు. మా అమ్మ రెడీ అవ్వమని నన్ను పంపించేసింది. అమ్మమ్మని అడిగితే పెళ్లి చూపులకు వచ్చారని చెప్పింది. భయపడుతూనే నాకు చిన్నప్పటి నుంచి బావంటే ప్రాణం అమ్మమ్మ అని ఏడ్చేశాను. బావకి చెప్పావా ఈ విషయం అని అడిగింది. లేదమ్మమ్మ, బావనే కదా అని చెప్పలేదు అని చెప్పాను. బావకి విషయం చెప్పు, ఒప్పించు, అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను అని చెప్పింది. బావ పుట్టినరోజు రానే వచ్చింది. బావ కోసం గిఫ్ట్ తీసుకుని బీచ్ కి ఒక్కడినే రా అని చెప్పాను. బావ వచ్చేసాడు. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాను. ఇదే కరెక్ట్ టైం అని బావని కౌగిలించుకున్నాను. భయపడుతూనే ఐ లవ్ యూ బావా, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేశాను. బావ ఉలిక్కబడి నన్ను దూరంగా తోసేశాడు. నీకు పిచ్చి పట్టిందా? నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పాడు. తనపై పెంచుకున్న ప్రేమ, తనే నా జీవితం అనుకున్న ఆలోచనలు ఇంకేవి నావి కావు అనే ఆవేదన నన్ను చంపేస్తుంది. నువ్వు నన్ను ఎందుకు కాదంటున్నావో చెప్పి తీరాలి అని అడిగాను. నేను నిన్ను కాదు అనుకోవడం లేదు. నీపై నాకు చాలా అభిమానం ఉంది, కానీ ప్రేమ లేదు. అన్ని పక్కన పెడితే నేను భాగ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నన్ను కాదు అన్నాడు అనే బాధ కన్నా భాగ్యని ప్రేమిస్తున్నాడు అనే విషయం నన్ను ఇంకా బాధిస్తుంది. అసలు నీ ప్రేమ గురించి నాకు కూడా చెప్పలేదు, ఎప్పుడు మొదలైంది అని అడిగాను. స్కూల్లో తనని మొదటిసారి చూసినప్పటి నుంచి. చదువుల్లో పోటీ పడి మరీ ఫస్ట్ వచ్చాను. తనపై ప్రేమని పెంచుకుంటూ తనకి చెప్పకుండా తన వెంటే తిరుగుతూ తనతోనే మాట్లాడుతూ నాలో నేనే ఆనందపడిపోతున్నాను అని చెప్పాడు. ఇవన్నీ విన్న నేనెంత పిచ్చిదాన్నో అనుకున్నాను. బావ కోప్పడితే నా మీద ప్రేమ అనుకున్నాను. మాట్లాడుకుంటా ఉంటే భయపడుతున్నాడు అనుకున్నాను. భాగ్యకి గిఫ్ట్ ఇస్తే ఫ్రెండ్ కదా అనుకున్నాను. కానీ నాకే తెలియకుండా నేను పెంచుకున్న ప్రేమనే తను భాగ్య మీద పెంచుకున్నాడు అని తెలిసి తనని కోల్పోయిన నాకు తన ప్రేమ గురించి చెప్పడం మరింత బాధగా అనిపిస్తుంది. నీ ప్రేమని భాగ్యకి చెప్పు అని సలహా ఇచ్చాను. కానీ ఈ పిచ్చి మనసుకి అర్థం కావట్లేదు. తన వల్ల కలిగిన బాధను కన్నీళ్ల వరకు పంపిస్తుంది. ఇక్కడే ఉంటే వాళ్ళని చూసి తట్టుకోలేను. అందుకే అందరికి దూరంగా వెళ్లిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాను. బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ విదేశాల్లో చెయ్యాలి అని మొదటిసారి అమ్మ నాన్న బావలకు దూరంగా వెళ్తున్నాను. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి అంటే కొన్ని ప్రయాణాలు కష్టమైనా చేయక తప్పదు. భాగ్యకి శ్రీకర్ కి పెళ్లి జరిగిందా? దివ్య శ్రీకర్ ని మర్చిపోయిందా? అసలు దివ్య తిరిగి వస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.